హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఏపీని తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు అన్నింటా కష్టాలేనని వ్యాఖ్య. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరమని వెల్లడి. కూటమి ప్రభుత్వం తీరు బాగోలేదన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. హామీల అమలులో విఫలమయ్యారు అని ఆరోపణ. వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది అని, అయితే చెత్తను మాత్రం మెత్తలేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము చెత్త పన్నును రద్దు చేశామని, చెత్తను తీయిస్తున్నాము అని చెప్పారు. అమరావతి కొనసాగి ఉంటే రాష్ట్రానికి ఆయుధం వచ్చేదని అన్నారు. పూర్వ వైభవం తీసుకొస్తామని అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై గుంతలు పూడ్చడానికి 860 కోట్లు విడుదల చేశామని సీఎం అన్నారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లను తయారు చేస్తామని, 75,000 కోట్లతో రాష్ట్రంలో నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయని తెలిపారు. 30 నుండి 40,000 కోట్ల పనులు త్వరలోనే ప్రారంభిస్తాము అని చెప్పారు. అమరావతి రైల్వే లైన్కు కేంద్రం సహకరించింది అని తెలిపారు. అనేది ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, సిఆర్ పాటిల్ గారు, వాటర్ రిసోర్స్ మినిస్టర్ అందరూ కలిసి 12,157 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అధ్యక్ష. 2 ఏళ్లలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే డబ్బులు ఇచ్చారు అధ్యక్ష. ఇప్పటికే డబ్బులు మీరు చూస్తే 2,308 కోట్లు విడుదల చేశారు. 460 కోట్ల రూపాయలు రీఎంబర్స్ చేశారు. రెండు కలిపితే దగ్గర 2,900 కోట్ల రూపాయలు మనకు డబ్బులు వచ్చాయి. ఎప్పటికప్పుడు పూర్తి చేసి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రాజెక్టు వేగంగా పటిష్టంగా పూర్తి చేయడానికి ఏవైతే సాంకేతిక సమస్యలు వచ్చాయో వాటిపైన దృష్టి పెట్టాం. విదేశ నిపుణులతో చర్చించాం. వాళ్ళు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. మొన్న కూడా ఒక వర్క్షాప్ పెట్టుకున్నారు. ఈ వర్క్షాప్ పెట్టుకుని చాలా స్పష్టమైన తెలుగువారు ప్రపంచ వ్యాప్తంగా ఉండడానికి ఏపీ సీఎం చంద్రబాబే కారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసి ఇబ్బంది పెట్టింది అని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. గత ప్రభుత్వం ఏపీని అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్లిందని, కానీ భవిష్యత్ పట్ల చంద్రబాబు ఓ నమ్మకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. అందరిలో నమ్మకాన్ని తెచ్చిన సీఎంకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. వైసీపీ దోపిడీ అరాచకాలను చూసే ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో పూర్తిగా సంతృప్తి చెందామన్నారు. రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి దిశగా వెళ్తుంది అని పూర్తిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చి, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడు కూడా ఎవరికి కూడా గుర్తింపు లేనివి, ఆలోచించనివి కూడా వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్తుంది, మొన్న చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి ఎవరికి తెలియదు అధ్యక్ష, చాలా తక్కువ మందికి తెలుసు. వారి పేరుని నేను ఒక మాట ప్రస్తావించగా నేను ఆయన దృష్టికి తీసుకురాగానే ఆయనకి పేరు పెట్టడం ఆయన దార్శనికతకి చాలా అర్థం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఎవరెవరి పేర్లు నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తి పాస్బుక్లకి పేర్లు ఆయన ఫోటోలు వేసుకున్న దాన్ని నిజంగా దేశం కోసం ప్రజల కోసం కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తికి అది గుర్తించడం అనేది మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. అలాగే సభలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ పొట్టి శ్రీరాములు గారి నిజమైన బలిదానాన్ని డిసెంబర్లో ఆయన బలిదానం ఉంటుంది. ఆయన చనిపోయారు మన కోసం. ఈరోజు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికార దినంగా దాన్ని జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మా దృష్టికి తీసుకొచ్చారు. దానికి కూడా వారికి సంపూర్ణ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రం ఎవరి బలిదానం మీద అయితే ఆధారపడి ఉందో, ఎవరి బలిదానం మీద ఈ రాష్ట్రం వచ్చిందో, అనేక లింగ్విస్టిక్ స్టేట్స్ ఎవరు బలిదానం మీద ఆధారపడి వచ్చిందో ఆ వ్యక్తిని రాష్ట్రం నిజంగా గుర్తించుకోలేదు. మొట్టమొదటిసారిగా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకొచ్చి గుర్తించే పరిస్థితిని తీసుకురావడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. సూపర్ 6 హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది అని
వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. హామీలు అమలు చేయలేకే చంద్రబాబు బడ్జెట్ ఆలస్యం చేశారన్నారు. బడ్జెట్ ప్రవేశపెడితే రాష్ట్రానికి ఉన్న అప్పులు చూపించక తప్పదని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు అని ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో వాలంటీర్ల కథ ముగిసిందనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేయలేదు అని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ వ్యవస్థ కనుమరుగైపోయింది అని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేయలేదన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ వ్యవస్థ కనుమరుగైపోయిందన్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించింది అని బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. కానీ లేని వాలంటీర్లకు జీతాలు ఎలా ఇవ్వాలి అని ప్రశ్నించారు. వాలంటీర్ల విధుల్లో ఉంటే వారిని కొనసాగించే వాళ్ళమని చెప్పారు. 2023 ఆగస్టు నుండి వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదని, ఎన్నికలకు ముందే వారితో రాజీనామా చేయించారు అని, ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు లేరని చెప్పారు. గారు సీనియర్ అండి, వారికి ముందు నేను చెప్పాను, మళ్ళీ అది అడిగారు కొనసాగిస్తారు లేదన్నారు. మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని పిల్లవాడికి ఏం పేరు పెట్టారు, లేని పిల్లవాడికి ఏం పెడతారు? వ్యవస్థ అంటావా? వ్యవస్థ ఉంది, కానీ మీరు జీవో ఎందుకు ఇవ్వలేదు? మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే 2023 సెప్టెంబర్ మీరు ఎందుకు జీవో ఇవ్వలేదు? మీరు ఇచ్చిన జీవోలు పాతలో మీరు చూసుకుంటే ఒకసారి అధ్యక్ష, వాళ్ళు అధ్యక్ష 39/20 జీవో ఇచ్చారు అధ్యక్ష. 31/3/22 జీవో ఇచ్చారు అధ్యక్ష. తర్వాత 29/9/22 జీవో ఇచ్చారు అధ్యక్ష. 29/9/22 జీవో ఇస్తూ 15/8/22 నుంచి 14/8/23 వరకు వాళ్ళది కొనసాగిస్తూ జీవో ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ 23 వాళ్ళు ఎందుకు 2023 సంవత్సరం ఎందుకు జీవో ఇవ్వలేకపోయారు అంటే వాళ్ళ ప్రభుత్వం నుంచి దిగిపోతామని తెలిసే ఆ జీవో ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళు చేసిన తప్పులకు ఉండరని చెప్పి జీవో ఇవ్వలేదు. ఈ రోజు మమ్మల్ని బ్లేమ్ చేయడం కోసం వాళ్ళు ఇది వాడుతున్నారు అధ్యక్ష. మేము కొనసాగిస్తా ఉన్నాం, మీరు జీవో ఇచ్చుంటే మేము కొనసాగించే వాళ్ళం. ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం కాలేదు అధ్యక్ష. కొనసాగించే మేము జీతాలు పెంచుతా ఉన్నాం అధ్యక్ష. నేను చెప్పింది అధ్యక్ష, వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానాలు ఇచ్చారు అధ్యక్ష. లేని బిడ్డకి పేరు పెట్టమని, లేని బిడ్డకి ఏదో చేయమని అడిగినట్టుగా ఉంది అధ్యక్ష. వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు, కానీ 2023 ఆగస్టు నుంచి వాళ్ళని రెన్యువల్ చేయలేదు. వాళ్ళకి ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ కేబినెట్, ఫేక్ గా వాళ్ళకి రాజీనామాలు, ఫేక్ డ్రామాలు. ఈ రోజు మళ్ళీ ఫేక్. తన అన్న వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష హోదాకు అవసరమైనంత మంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోలేని జగన్ ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటు అని అన్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్ కు ఎమ్మెల్యే పదవి ఎందుకని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం జగన్, కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఏం చేశారని నిలదీశారు. ఇలాంటి నాయకులను ఎన్నుకునే ముందు ప్రజలు ఆలోచించుకోవాలి అని అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కేవలం శంకుస్థాపనలకే పరిమితమైంది అని షర్మిల అన్నారు. పేదల కోసం, కడప ప్రాంతం అభివృద్ధి కోసం వైఎస్ఆర్ దీన్ని తీసుకొచ్చారని, ఈ ప్లాంట్ ద్వారా 25,000 మంది ప్రత్యక్షంగా, 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే అవకాశం ఉందని అన్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత వచ్చిన నాయకులందరూ కడప స్టీల్ ప్లాంట్ ఊసే లేకుండా చేశారని విమర్శించారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టాము అని మంత్రి రామానాయుడు వెల్లడించారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో వివిధ శాఖల నుండి వచ్చిన ప్రతిపాదనలను జలవనరుల శాఖ తీసుకుంటుంది అని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ప్రతిరోజు గోదావరి హారతి నిర్వహించాలి అని తాము నిర్ణయించామన్నారు. గత 5 ఏళ్లలో గోదావరి హారతిని నిలిపివేసిన వైసీపీ ప్రభుత్వం ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలపై దాడి చేసింది అని మండిపడ్డారు. వేదంలా ఘోషించేటువంటి గోదావరి నది పుష్కరాల్లో మరింత దైవత్వాన్ని పొందుతుందనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. అటువంటి పుష్కరాల్ని అత్యంత ఘనంగా నిర్వహించాలి, భక్తి శ్రద్ధలతో ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటే గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2003 సంవత్సరంలోను, అదేవిధంగా 2015 సంవత్సరంలోనూ కూడా ఈ యొక్క గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా మన రాష్ట్రంలో నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రేపు 2027లో వచ్చేటువంటి గోదావరి పుష్కరాలకు కూడా మరి ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి అది ఒక్క ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మాత్రమే కాకుండా, ఎందుకంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏవైతే ఆ యొక్క గోదావరి నది ప్రాంతంలో వచ్చేటువంటి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో
అవి పంచాయతీరాజ్ నుంచి కానీ లేదా అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ వచ్చేటువంటి ప్రతిపాదనలు ప్రకారం ఘాట్స్ నిర్మాణం చేయడం వరకు కూడా ఇరిగేషన్ శాఖ బాధ్యత తీసుకుంటారు అధ్యక్ష. మిగిలినటువంటి ఏవైతే ఇప్పుడు సభ్యులు చెప్పినటువంటి లా అండ్ ఆర్డర్ కానీ, అదేవిధంగా మరి డ్రింకింగ్ వాటర్, ఫుడ్, శానిటేషన్, మొబైల్ హెల్త్ క్లినిక్స్, ట్రాఫిక్ అండ్ కంట్రోల్ అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ, ఎలక్ట్రిసిటీ, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇంటర్నల్ రోడ్స్, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లో లింక్ అయి ఉంది అధ్యక్ష. విశాఖ జిల్లా కొత్త గాజువాక జింకకొండపై కొలువై ఉన్న శివాలయంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా బుధవారం అన్నాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు మణిశర్మ అర్చక పర్యవేక్షణలో వేడుక జరిపారు. మహాశివలింగాన్ని విశేషంగా అలంకరించి అనంతరం అన్నాభిషేకం చేశారు. గాజువాక పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఆయా ప్రాంతాల నుండి భక్తులు అశేషంగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్న సమారాధన ఏర్పాటు చేశారు. 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, జింక్ మాజీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ జింక్ శివాలయం ఊరి కొంచెం శివర్లో ఉంది. కంపెనీ మూసిన తర్వాత గుడి పరిస్థితి కొంచెం బాగుపడలేదు. ఈ మధ్యకాలంలో దీన్ని పూర్వవైపు తీసుకురావడానికి డెవలప్మెంట్ చేసుకుని చుట్టుపక్కల ప్రజలందరూ దర్శనం చేసుకుని దీన్ని పూర్వవైపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందవలసి కోరుతున్నాం. ఈరోజు కార్యక్రమాల గురించి చెప్పండి. ఈరోజు 20/11/24 అన్న సమాధానం కార్యక్రమం జరిపించాం. అన్నాభిషేకం కూడా జరిపించారు మా మంత్రి గారు. చాలా వైభవంగా జరిగిందని అందరూ చెప్పుకుంటున్నారు. 4వ వారం రుద్రాభిషేకం విశేషంగా జరపబడుతుంది. భక్తులందరూ వచ్చి కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని స్థానిక గవరపేట గ్రామానికి చెందిన దాడి శ్రీను, పద్మ దంపతులచే లక్ష్మీనారాయణ స్వామి వారికి అభిషేకాలు, విశేష పూజలు, గణపతి తదితర పూజా కార్యక్రమాలు వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవాని శ్రీనివాసరావు, శలకన లక్ష్మణరావు, దాడి లక్ష్మీరమ, శ్రీను, వీరబాబు, లక్ష్మి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం మేము చేసే కొద్ది అభివృద్ధి బాగా జరుగుతుంది. అలాగే భక్తులందరికీ నమ్మకం బాగా కలిగింది. పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు ప్రదక్షిణ చేయడంలో బాగా భక్తులందరూ నమ్ముతూ ఉన్నారండి. వాళ్ళందరి కోరికలు నెరవేరుతున్నాయి. స్వామివారు వాళ్ళందరికీ కటాక్షం ఇచ్చి అందరి కోరికలు నెరవేర్చుతున్నారు. 2 సంవత్సరాలుగా జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తున్నాం, అలాగే అన్నదానం కూడా చేస్తున్నామండి. ఈ ఉత్సవాలు, ఈ కళ్యాణ వేదిక సుమారు 12-13 సంవత్సరాల నుండి ఇక్కడ జరుగుతుంది. ఇంకా ఎంతో మంది భక్తులు ఉన్నారు వారితో. కానీ వారు మొదలుపెట్టింది అతి తక్కువ రోజుల్లో మొదలుపెట్టి మరి ఎంతో ఘనంగా ఈరోజు వేలాది మంది భక్తులతో ఇక్కడ అన్న సమారాధన కానీ ఈ 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వ్యవధిలో ఎంతో డెవలప్ అయింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మన సనాతన ధర్మం కాపాడాలంటే, మన హైందవ మతాన్ని కాపాడుకోవాలంటే ఇటువంటి ఉత్సవాలు, పూజలు జరిపించుకుంటూ తదితర ఉన్న ప్రజలందరినీ కలుపుకొని మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ గ్రామ యావత్తుగా, అలాగే ఈ పట్టణం యావత్తుగా కూడా ఈరోజు పెద్దవారంతా ఇందులో పాల్గొన్నారంటే ఇక్కడ జరిగేటువంటి ఈ ఘన విజయాన్ని ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలోని, అలాగే ప్రతి విలేజ్ల్లోనూ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఏపీని తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు అన్నింటా కష్టాలేనని వ్యాఖ్య. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరమని వెల్లడి.
కూటమి ప్రభుత్వం తీరు బాగోలేదన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీల అమలులో విఫలమయ్యారు అని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.